మా సంఘంలో మేము ఎంత లాభం వచ్చి అంటే పొదుపులపై వడ్డీ కానీ లాభ నష్టాలు తెలిసినది సార్. మెయిన్ పుస్తక నిర్వహణ దగ్గర నుంచి సంఘ సభ్యుల బాధ్యతల దగ్గర నుంచి ప్రతి విషయాన్ని కూడా ఏపీ మాస్ ఇచ్చినటువంటి శిక్షణల ద్వారానే ఈరోజు సాధారణమైన ఒక మహిళ స్వతంత్రంగా సంఘాన్ని నడిపించుకోగలిగే స్థాయికి ఎదిగాయని నా నమ్మకం. పేదరిక నిర్మూలన కాబట్టి ఆ పేదరిక నిర్మూలన తీసుకురావడం అనేది కొద్దిగా ఛాలెంజింగ్గా ఫేస్ చేసుకోవడం జరిగింది. బట్ అయితే అది 10 సంవత్సరాలు అనుకున్న ఫలితాలు సాధించగలిగాం. Andhra Pradesh is a leading state in India, promoting women's self-help groups and their federations. There are a number of agencies which are willing to support the poor, but what the poor lack is credibility and creditworthiness. కొంతమంది 10 మందిలో 8 మంది కానీ 9 మంది కానీ కట్టడం, ఒకళ్ళు లోన్ తీసుకొని వెళ్ళిపోవడం, అట్లాంటి సందర్భాలు కూడా ఎదురైనాయి సార్. As any movement grows larger, it may have a quantitative enhancement. Numbers grow, but quality is not always necessarily protected. And that same thing has happened in case of the SHG movement. AP MAS, a public-private partnership model, emerged in the year 2001 out of a felt need to enhance the quality and sustainability of SHG movement. Among the poor again, women are the more vulnerable. So serving the poor woman is the real service. వాళ్ళ కొరకు పుట్టినటువంటి సంస్థ ఇది. We all felt the need for two things. One was just building capacity of self-help groups and building capacity of those who could build the capacity of self-help groups. AP MAS designed several capacity building modules and trained the staff of self-help promoting institutions as trainers, including Government of Andhra Pradesh personnel. మనకు వచ్చే ఇన్కంలో ఆదాయం కానీ ఇన్కమ్ ఏదైనా సోర్స్ దాంట్లో ఎవడైతే ఎక్కువ ఖర్చు మనము మన తిండికి ఖర్చు పెడతామో వాడినే పూర్ అంటాం మనం. సెక్షన్లోని ఒక ఎస్ఎస్జే స్థాయిలోని ఒక సభ్యురాల స్థాయిలోని పొదుపుల యొక్క ఏ విధంగా ఉపయోగపడతాయి, అప్పులని ఏ విధంగా ఏ పద్ధతుల ద్వారా అప్పులు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది, అట్లనే పుస్తకాలను ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఒక సమాచార పద్ధతిని ఏ విధంగా వాళ్ళు నిర్వహించుకోవాల్సి ఉంటుంది అన్నది చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సమాఖ్యల దగ్గరకు వచ్చినప్పుడు సమాఖ్యల యొక్క వాళ్ళ పాలక వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏ విధమైన విధులు బాధ్యతలని, అది పరిపాలనా పరంగా కావచ్చు, చట్టపరంగా కావచ్చు, వాళ్ళు ఏ విధమైన విధులు బాధ్యతలు అనేవి చేయాల్సిన అవసరం ఉంది అన్న దాని మీద వాటికి చాలా సులభ స్థాయిలోని పుస్తకాలను తయారు చేసి దాని మీద కూడా శిక్షణలు ఇచ్చి వాళ్ళకి శిక్షణలు ఇవ్వడం అనేది జరుగుతుంది. For that large system in Andhra Pradesh, the host state for AP MAS became a tertiary training institution. Velugu itself worked through the concept of community resource persons. And the CRP's training was being done by Velugu. But the trainers for CRP trainers were being trained by AP MAS. AP MAS provided mentoring and hand-holding support to the SHG promoters for strengthening the SHG system. ఫస్ట్ ట్రైనింగ్లో ముగ్గురం వెళ్ళినాం, కోశాధికారి, కార్యదర్శి, నేను ముగ్గురం వెళ్ళినాం సార్. వెళ్ళి ట్రైనింగ్ పొంది వచ్చినాం మంచిర్యాలలో. వచ్చిన తర్వాత సంఘానికి ఎంసీపీలు చేసుకున్నాం. అయితే ఆ విధంగా ఎంసీపీలు చేసుకొని ఎంసీపీ ద్వారా
డబ్బులు వాళ్ళకు అందియడం జరిగింది సార్. ఆ మ్యూచువల్ యాడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏంటంటే గవర్నమెంట్ ద్వారా గుర్తింపు లేకుండా ఉండేవన్నట్టు. సో మేము 2002 ఆన్వర్డ్స్ మేము వర్క్ చేసి వాటిని గవర్నమెంట్లో భాగంగా విలేజ్ ఆర్గనైజేషన్స్ లాగా ట్రీట్ చేయాలి, ఒక బిగ్ వివో లాగా ట్రీట్ చేయాలని ఒక మూమెంట్ తీసుకొచ్చాం ఆదిలాబాద్లో. గవర్నమెంట్ ఒక జీవో రూపకంగా ఈ ఎన్జిఓ ప్రమోటెడ్ మ్యూచువల్ యాడెడ్ కోఆపరేటివ్ సొసైటీను గవర్నమెంట్ పరంగా వాటిని ఒక బిగ్ వివో లాగా ట్రీట్ చేస్తూ వాటికి కూడా ఈ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అన్నది సర్ప్ నుండి మండల సమైక్యాల నుండి రావాలని ఒక జీవో ఇవ్వడం అన్నది జరిగిందన్నట్టు. సంఘం ఎలా ఉంది, సంఘాలు సభ్యులు కరెక్ట్గా సమావేశాలు జరుపుతున్నారా, సంఘంలోనే పుస్తకాలు రాయించుకుంటున్నారా, అవసరం మేరకు అప్పులు తీసుకుంటున్నారా, పొదుపులు ప్రతి నెల వేస్తున్నారా, అట్లాంటి దాని మీద గ్రేడింగ్ ఇస్తాను సార్. We have tried to complement whatever SERP is achieving by bringing certain kinds of standards and quality into the SHG movement. We also have one of the pioneers who have started this rating of self-help groups, rating of these self-help institutions and federations. So that work also I think will continue to scale up now. ఒక సంఘం సమర్థవంతంగా నడవాలంటే చట్టపరంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా సంఘానికి సంబంధించిన లావాదేవీలన్నీ చట్టపరంగా వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత పాలకవర్గానిది. కానీ ఇక్కడ పేరుకి పాలక వర్గాలని పెట్టేశారు, కానీ ఎప్పుడు సంఘాలు ఆడిట్ చేయడం కానీ ఈ రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ చేయలేదు. దీంట్లో ఇది ముఖ్యమైన సలహాగా వాళ్ళు తీసుకొని ప్రతి సంఘం ఈరోజు ఆడిట్లు నిర్వహించుకొని మహాజనుల సభ జరిగిన వెంటనే ఈ రిటర్న్స్ అన్నీ కూడా ఫైల్ చేస్తున్నారంటే అది ఏపీ మాస్ ద్వారానే జరిగింది అనేది నా నమ్మకం. Sector-owned control is piloted to showcase how women can take control of their organizations by enhancing their stake through improved savings and effective governance. ఇద్దరు లీడర్లు ఉన్న వాళ్ళే లీడర్లు కదా, వాళ్ళకే తెలుసు మాకేం బాధ్యతలు లేవని పట్టించుకోకపోయేది వారు. ఇప్పుడు అందరికీ ప్రతి 2 సంవత్సరాలకు ఇద్దరం మారినామనుకో, అప్పుడు అందరికి అన్ని విషయాలు తెలుస్తాయి. ఆడిట్ చేయడం ద్వారా మాకు మా సంఘంలో మేము ఎంత లాభం వచ్చి అంటే పొదుపులపై వడ్డీ కానీ లాభ నష్టాలు తెలిసినాయి సార్. మెయిన్ లావాదేవీలు తెలిసినాయి, డబ్బును ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా, ఖర్చులు తక్కువ పెట్టుకోవాలి, దాని ద్వారా సంఘానికి ఆదాయం పెరుగుతుందనే విషయం కూడా మాకు అర్థమైంది. We want them to take charge of the whole thing, to be first of all able to use the money in ways they want it to be used and to do it productively. We are piloting the work of how we can promote the concept of self-regulation and self-supervision, how the women and their own institutions can be regulated and supervised by them in terms of annual audit, in terms of annual planning, in terms of annual elections for the rotation of leadership at the self-help group level. AP MAS expanded its work to urban poor settlements to enhance the capacities of women's SHGs. SLF मजबूत बनाने में इसी मेंबर को शिक्षण दे, SHG को शिक्षण दे, मतलब तुम SHG ऐसे चलाओ, तुम्हारा फेडरेशन किस तरह का अभिवृद्धि से आगे आएगा, ऐसे हमें शिक्षण बहुत सारे शिक्षण दिए उन्हें. ట్రైనింగ్ మామూలుగా SHGs ఏర్పాటు గురించి చేస్తారు. ఈసీ మెంబర్స్ ఎట్లా ఉండాలంటే సభ్యులు ఏ రకంగా సమావేశాలు నిర్వహించుకోవాలని చేస్తున్నారు. బుక్ కీపర్స్ అంటే పుస్తకాల నిర్వహణ ఎట్లా చేసుకోవాలని నేర్పిస్తున్నారు. తర్వాత సమావేశాల్లో ఈ రకంగా నిర్వహించుకోవడం వలన అందరి పార్ట్నర్షిప్ ఉంటుందనేసిన ఉద్దేశంతో చేస్తున్నారు.
ఇప్పుడు సమాఖ్య ఏర్పడినందువల్ల ఇప్పుడు బ్యాంకులు కానివ్వండి, ఇంకోటి జీవన బీమాశ్రీ అని కానివ్వండి, ఇప్పుడు అభయాసం కానివ్వండి, వేరే సంస్థలతో మాట్లాడే శక్తి వచ్చిందండి. ఎస్హెచ్జిల్ని ఫెడరేషన్ ఫోల్డ్లోకి తేవడం అనేటువంటిది, అట్లాగే టీఎల్ఎఫ్ టౌన్ లెవెల్లో ఫెడరేషన్ ఏర్పాటు చేయడం అనేటువంటి, వీళ్ళు ఇక్కడ పొజిషన్ అయ్యి వీళ్ళ స్టాఫ్తో నిరంతరంగా ఈ ట్రైనింగ్స్ ద్వారా అసలుకి ఈ కెపాసిటీ బిల్డింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ నిరంతరం చేయడం వల్ల ఏంటంటే డిఫంక్ట్ అయ్యే ఎస్హెచ్జీలు బాగా తగ్గిపోయాయి. అసలు ఇక్కడ ఎక్కువ బీద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ కలుషితమైన వాటర్ తాగి వాళ్ళు రోగాల బారిన పడితే వాళ్ళకి ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఏపీ మాస్ వాళ్ళు ఇక్కడ వాటర్ ప్లాంట్ పెడితే బాగుంటుంది కదా ఇక్కడ ఏరియాకి అని చెప్పి మాకు వాటర్ ప్లాంట్ మా సమాఖ్యకి, విజయలక్ష్మి సమాఖ్యకి ఒక 12 లీటర్ల క్యాన్ వచ్చి 2 రూపాయలు, 20 లీటర్ల క్యాన్ వచ్చి 4 రూపాయలు, 25 లీటర్ల క్యాన్ వచ్చి 5 రూపాయలు, అట్లా వాటర్ మా సంఘాల వాళ్ళే తీసుకువెళ్తున్నారు సార్. నెలకి వచ్చి 15,000 దాకా ఉంది సార్ ఆదాయం. ఆ 15,000లో మా జీతాలు 4,500 పోను, మళ్ళీ కరెంటు బిల్లు ఒక 1,000 రూపాయలు పోతుంది సార్. చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు. 1 రూపాయి ఫ్రాడ్ చేయకోకుండా సమైక్యలో పుస్తకాలు రాయడం కానీ, ఒక ఓచర్ రాయడం కానీ, ఒక రసీదు రాయడం కానీ, వాళ్ళకి రసీదు చెక్ రూపంలోనే డబ్బులు డ్రా చేసి ఇవ్వడము, మేము సొంతంగా డబ్బులు మాత్రము వాళ్ళ చేతికి ఇవ్వడం లేదు. మాకు ఏదైనా కానీ ఏదైనా అవసరం వచ్చినా కూడా మేము ఏదైనా మీరు ఇంకొకటి ప్రాజెక్ట్ ఇచ్చినా కానీ చేసుకోగలమనే ధైర్యం వచ్చింది సార్ మాకు ఈ వాటర్ ప్లాంట్ వచ్చినప్పటి నుంచి. మాకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేనప్పుడు బయటకు వెళ్ళే వాళ్ళం సార్. అంటే ఖాళీ స్థలం ఎక్కడైనా ఉంటే తర్వాత చెట్ల చాటుకి వెళ్ళే వాళ్ళము. ఇట్లా వెళ్ళాలంటే కూడా ముసలి వాళ్ళకి, పిల్లలకి, గర్భవతులకి ప్రాబ్లం ఉండేది. మల విసర్జన వల్ల బయట బహిర్గంగా చేయటం వల్ల తర్వాత వేరే రకంగా వ్యాధులు కూడా వచ్చేటివి. సర్వే చేసినప్పుడు కొంతమంది ఎవరికైతే లెట్రిన్ లేవో వాళ్ళకి లెట్రిన్ కట్టుకోవడానికి ఫస్ట్ వాళ్ళు గుంత తవ్వితే 2,500 రూపాయలు, తర్వాత పూర్తి చేసుకున్న తర్వాత 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది సార్. AP Mas has initiated livelihoods promotion by strengthening capacity building through the Livelihood Resource Centers. నిరుపేదలు అనేవాళ్ళు ప్రతి ప్లేస్లోనూ ఉన్నారు కాబట్టి ఆ 2 స్థాయిల్లోనూ జీవనోపాధుల మెరుగుదలకి ముఖ్యంగా మనము వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను పెంచడం అనేటువంటిది ఒక అంశం అయితే, వాళ్ళ యొక్క సంస్థాగతమైనటువంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది మరొకటి. సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ప్రిపేర్ చేయడం, అంటే క్యాలెండర్ ప్రిపేర్ చేయాలంటే ముందు సిబిఐనే చేయడం. సిబిఐ అంటే కెపాసిటీ బిల్డింగ్ నీడ్స్ అసెస్మెంట్ చేసి ఆ సంవత్సరానికి సంబంధించిన సిబ్బందికి శిక్షణ ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుంది. ఆ రోజులల్లో బతుకుడు ఏమి ఇంత ఒక 2 కొర్రలు పెట్టు లేపుతుండే అటు అంతే. మర ఇంకా కైకిలు గంబడి చేసుకుంటా ఆ భూమి దిగట్లా ఏమో ఇంత జొండు ఇంత పత్తి పెట్టుకుంటుండే, అందులోనే దిబాసుకుంటుండే. భూమి మాత్రం చేద్దామంటే మొత్తం రావుతే ఇంట్లో ఏం దిగుబాటు రాకనుపు. మీళ్ళు లాభ పొందాలంటే మీరు మిషన్ తోటి ఇవి చేస్తాయి అవే పోతాయంటే అట్లా జమంచది. మీరు కూలి పని ఇడసబెట్టి దీని ఎంబడి ఉంటే మీరు లాభ పొందుతలు ఈ రౌతంతా లేచిపోతుంది, మొత్తం మీ సేలంతా సఫాయి అయిపోతుంది అని అంటే సార్ చెప్పినట్టే ఇన్నమైతే మా భూమి మించిగా అయింది. లాభ పొందుతున్నాం, 2 ఏళ్ళాయే పత్తి పెడుతున్నాం. పాత రోజుల్లో మేము కట్టెలు మోస్తుండే సార్. మేము పూట గడపాలంటే కూడా మాకు చాలా ఇబ్బంది ఉంటుండే. అప్పుడు మేము ఒకరోజు మన గుట్టకు పోవాలా, ఒకరోజు ఆదిలాబాద్ పోవాలా, ఆదిలాబాద్ పోసి కట్టెలు అమ్మాలా. అప్పుడు మనకేమైనా ఇస్తే తినేటానికి బియ్యం కానీ నూకలు కానీ అట్లా తీసుకొస్తుండే. వచ్చి మాకు చెప్పింది అన్నట్టు, మా మేట్లు మనకు చెప్తారు ఈ పనికి ఇంత వెళ్తే పాంపంట మీకు ఇంత కూలి వస్తుంది, ఇంత పాంపంట గురించి మరా వీళ్ళు రాళ్ళ కట్ట గురించి వాళ్ళు చెప్పి మనకు మేట్లు కొలత ఇచ్చినాక ఆ ప్రకారం మేము వేస్తున్నాం అన్నట్టు. అయితే ఒక వారానికి 14 దాకా వస్తుంది సార్, 1,400 దాకా మాకు ఇద్దరు కాబట్టి. అయితే అవి 400 మేము ఖర్చు చేస్తే కూడా నాకు 1,000 రూపాయలు మేము వెనకేస్తాం. అవి ఏపీ మాస్ డిఎల్ఆర్సీ సెంటర్లో మేము ట్రైనింగ్ వెళ్ళి
కొలత ఇంత ఒక్క లేబర్కి ఇంత కొలత ఇస్తే ఇంత డబ్బులు వస్తాయని అక్కడ నేర్పిన దానికి మేము ఇక్కడికి వచ్చి కూలీలకు చెప్పగలిగాం సార్. అంటే పశువుల గురించి ఇంజెక్షన్ వేయించడం, ఎట్లా జబ్బు పట్టిందని నేర్పించింది సార్. వెటనరీ హాస్పిటల్ అంటే పక్క ఊళ్ళో ఒక్కడే దాగలు ఉంది సార్. చుట్టుపక్కల దగ్గర 10-20 గ్రామాలలో అసలు లేనే లేదు. కడుపు ఉబ్బడం కానీ తరగక సార్, ఆ జ్వరం వచ్చినా కూడా సార్ ఇలా కాల్పుండు లాంటివి కానీ ఈ గోమర్లు అవి లాంటివి కానీ అన్నీ చేయగలుగుతాం సార్. రెగ్యులర్ ఇన్కమ్ అంటే సార్ 2000 దాకా సంపాదించాలి సార్ బయట తిరిగితే. అది పొద్దుటి పూట 10-11 వరకు చేసుకుంటాం సార్. మేము ట్రైనింగ్ చేసుకున్నాం కదా సార్, మాకు ఒక పని దొరికిందన్న నమ్మకం ఉంది సార్. ఇంతకుముందు చెరువు వాటర్ వృధా పోయేటివి. ఈ ఏపీ మాస్ నుండి సిఎల్ఆర్స్ ఏపీ మాస్ నుండి ట్రైనింగ్ తీసుకున్నాను. ట్రైనింగ్ తీసుకుని ఇది లొకేషన్ చూపించాను సార్లకి. ఈ వాటరు ఇటు సైడ్ వాళ్ళకి నీళ్ళు వచ్చేటి ఉండకపోతుండే, అలుగు వాటరు నీళ్ళు రావు ఇటు. అప్పుడు పంట చేతికి వచ్చే టైంలో నష్టపోయేవారు. ఇది కట్టడంతో ఏమైందంటే ఇప్పుడు చైనా ఆయిల్ ఇంజన్ పెట్టుకోవడం, నీళ్ళు ద్వారా పంట పండించుకుంటున్నారు. ఈ చెక్ డ్యామ్ లేనప్పుడు అంతే ఎకరానికి 2-3 క్వింటాలు వెళ్ళేది. అప్పుడు తక్కువ రేటు కూడా వచ్చేది, 10,000-15,000 వచ్చేది. ఇప్పుడు వాటర్ పెట్టుకోవడంతో మాకు ఎకరానికి 8 క్వింటాలు, 6 క్వింటాలు, 10 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఆ రోజుల్లో సంపాదన ఏమంత సంపాదన లేదు సార్, ఏదో అట్లా ఆ పూటకు అట్లా గడుపుకుంటాం అంతే. ఇప్పుడు పొలంలో వాటర్ షెడ్ రానిచ్చి ఏదో ఈ చెట్లు పెట్టుకొని కూలి పని చేసుకుంటా అట్లా తింటాను సార్. రోజుకు 100-110 అట్లా ఇస్తారు సార్. అట్లా అదే ఆడ కొలత ప్రకారంగా వస్తుంది సార్. AP Mass works with diverse stakeholders like the Indira Kanti Pradham of Government of Andhra Pradesh, bankers and other organizations to see how these small pilots on the ground can work, and then these experiences can be shared at the policy level for scaling up. In one of the important areas of work for AP Mass has been one of the important areas of work for AP Mass. ఈ సమన్వయాన్ని చేకూర్చడం కోసం వివిధ డిపార్ట్మెంట్లతో మేము కలిసి NGO రిలేషన్షిప్స్ అని, అట్లనే వివిధ రంగాల్లో నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు, సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారాగా కూడా మేము అందరినీ కలిపి జోడించి పనిచేయాలనే ఉద్దేశము బాగా ఉంది. సో తద్వారా ఈ అభివృద్ధి అనేటటువంటిది సుస్థిరపడడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది జరగడానికి అవకాశం ఉంటుంది. On one hand we find the government is giving lot of subsidies, interest-free loans. On the other hand we are talking of self-help. How these two value systems would go together is a challenge. हम ये चाहेंगे कि हमारे यहाँ जो भी बिहार में हमारे जो SHG वर्कर हैं, जो हम लोगों द्वारा SHG बनाया गया है, उसको किस तरह से सस्टेन करें, कैसे रोज़गार दें, वो यहाँ के द्वारा जो हम लोगों ने देखा यहाँ पे किस तरह से रोज़गार कर रही हैं, कैसे अवेयरनेस लेवल यहाँ पे बहुत ज़्यादा है। हम ये चाहेंगे कि हमारे बिहार में भी AP मास द्वारा जो टेक्निकल सपोर्ट दिया जा रहा है वो हमारे यहाँ भी मिले। AP Mass has been advocating for policy changes at national level in support of the women's self-help movement. I think convincing all these big microfinance support institutions to take the route of these federations and self-help groups, organizations of the people themselves, that I think is a big challenge. AP Mass is part of a network called Enable, which is anchored by us. We are also part of a network called Revitalizing Rain-Fed Agriculture. There is a network on financial literacy called National Alliance for Financial Literacy. So there are a number of networks in which AP Mass has a membership, more to influence policy and the practice at the national level.
staff and board members played a key role in this journey of decade in making difference to the SHG movement. We have invested heavily in staff development in terms of sponsoring them for various training programs, for workshops, conferences, plus organizing some in-house training programs on time management, on teamwork, leadership, on various ways by which they can be more effective and efficient in their role that they perform. ఒక రకంగా ఏ సంస్థలో లేనటువంటి స్ట్రెంగ్త్ ఏంటంటే సగం మంది బోర్డు మెంబర్స్ లేడీస్. ఎక్కడ నీకు మీరు వినుండరు ఏ బోర్డులోనూ లేడీస్ ఎంతమంది ఉండటం, అది చాలా గొప్ప విశేషం. అది కాన్షియస్గా అది తేవడం జరిగింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. Marching ahead to meet the emerging challenges, AP MAS is uniquely placed to support government and other institutions in taking forward the self-help movement in India. I see that one, because India is a country of different languages, there's a lot of knowledge base which is available. Customizing that knowledge to the local requirement and making it available without losing the essence. I think that transfer of experience, that capturing that knowledge and it's being rebuilt in that context. I think that is one of the major challenges, because as AP MAS is moving towards different other states. There are a lot of officers who are very targeted and use the SHGs more as a sort of instruments of government programs or delivering government programs, rather than to build them up as institutions, which is our main emphasis. We want them to be permanent institutions which deliver what the people want to be delivered. AP MAS should become one of the leading players in India, which takes excluded women first to financial inclusion, first step. Second step, from financial inclusion to inclusive growth. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. పేదరికం కసిరినా పెను చీకటి ముసిరినా వేల జనం మేలుకుంటే వేకువరా కుండున అందుకున్న విజయాలను అందరికీ
you.